ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సరిపోతుందండి, మంచి మాట చదువుకున్నాం. దేవుడంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఆ యొక్క వాక్యంలోని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన యొక్క ఇన్నర్ ఫీలింగ్ మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు చెప్పండి. మనెవ్వరము కూడా నశించిపోకుండా నిత్య జీవము వెళ్ళే నిమిత్తము ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటిదండి? నశించిపోవుట ఇష్టం లేకుండా నిత్య జీవము వెళ్ళాలి. అదే ప్రేమ. బాగుండాలి అనుకుంటున్నాడు, మనం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు నిత్య జీవం పొందాలి. అటువంటి ప్రేమ అది. దేవుడు ఒక రోజుకి సంబంధించిన ప్రేమ కాదు, ఒక సంవత్సరం మనల్ని కాపాడే ప్రేమ కాదు. అది శాశ్వతమైన ప్రేమ. అది ఎంతకాలం మనల్ని ప్రేమిస్తుంది అంటే చెప్పండి, శాశ్వతంగా ఎంత దూరం మనల్ని తీసుకెళ్తుంది అంటే ఆ ప్రేమ చెప్పండి, పరలోక రాజ్యంలో అనంతమైన కోట్ల 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 తరాలు ఉండేటట్టుగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అది ఆ వాక్యంలోని అర్థము. దేవుడు లోకమును అందుకు ప్రేమించాడు, అలా ప్రేమించాడు. చిన్నప్పటి నుంచి ఆ చదువుకుంటూ ఉంటున్నాము వాక్యాలు. దేవుడు లోకం ఎంతో ప్రేమించడు కాగా తన ద్వితీయ కుమారుడుగా పుట్టి వారిని విశ్వసించేవాడు నశించక నిత్యం పొందినట్టు ఆయనను అనుగ్రహించాడు. ఆయనను యేసుక్రీస్తు ఆయనను అనుగ్రహించాడు. మనకి అనుగ్రహించాడు. దేనికి? చిన్నప్పటి నుంచి చదువుతున్న వాక్యం. ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు? నశించిపోకుండా ఆయన ఎంత విశ్వాసం ఉంచితే ఎక్కడికి వెళ్తామంట మనము? నిత్య జీవము వెళ్ళేటట్టుగా ప్రేమించాడు. ఆ ప్రేమలో, ఆ వాక్యంలో అంత అర్థం. అంటే మనకి హోల్ లైఫ్, ఈ లోకమే కాదు, హోల్ టోటల్గా ఎటర్నల్ లైఫ్ వరకు కూడా దేవుని యొక్క ప్రేమ మనతో వస్తుంది అన్న వాక్యము సారాంశం మనం కూడా చూడగలుగుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? ఎంతో తనతో మనం ఉండే అంతగా ప్రేమించాడు. తన సొంత కుమారుడిగా తన సింహాసనం పక్కన తన పరలోక రాజ్యంలో ఉండే అంతగా ప్రేమించాడు. వాక్యం సారాంశం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరినీ ప్రేమించాడు. లోకం అంటే ఏంటండి? లోకం అంటే ఒక వ్యక్తి కాదు, లోకం అంటే ఒక ప్రదేశం కాదు. లోకం అంటే ఆయన దృష్టిలో ఓలుగా మనుషులు అందరినీ కలిపి దేవుడు ఏమన్నాడండి? లోకము అని పిలుస్తున్నాడు. లోకము అంటే మనుషులు, సముదాయం, అందరూ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా అందరినీ కూడా దేవుడు నశించిపోకుండా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? దేవుడు నిత్య జీవము పొందాలని ప్రేమించాడు. ఆ ప్రేమలో ఎంతో డీప్ ఉంది ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంటారు, బయట వినబడుతూ ఉంటుంది. యవ్వన కాలంలో ఉన్నవారు ఐ లవ్ యూ, ఎంత మంచి పదం అది. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ పదంలోని అర్థాన్ని ఎవరైనా నిలబెడతారంటే ఎప్పుడు ఎవరు ప్రపంచంలో ఏ మనిషి నిలబెట్టినా సూచనలు కానీ ఆచూకీ కానీ హిస్టరీ కానీ లేదు. ఐ లవ్ యూ పదం మీద నిలబడి ఐ లవ్ యూ పదానికి సార్థకత చేకూర్చిన వాళ్ళు, దానికి జస్టిఫికేషన్ చేసిన వారు ఒక్క వ్యక్తి లేడండి. ఒక్క వ్యక్తి కూడా లేడు. కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదు. ఐ లవ్ యూ అన్నాడంటే మరి నేను నిత్య జీవం తీసుకెళ్తాడు అంతే. మనం తొలగిపోవాలేమో కానీ ఆయన ప్రేమ మనల్ని ఎడబాయదు ఎప్పటికీ కూడా. మనమే తొలగిపోవాలి, మనమే విడిచిపెట్టాలి, మనమే చేదరించుకుని ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుంటే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఐ లవ్ యూ బయట ఎంత చక్కగా కనబడుతుంటుందో దాని యొక్క మీనింగ్ అస్సలు ఎవ్వరికి తెలియదు. మనం అర్థం చేసుకోవాలి. ఐ లవ్ యూ అంటే ఏంటంటే, ఐ లవ్ యూ అంటే మనము ఇతరులకి ప్రాణం ఇచ్చేయాలి. ప్రేమ అంటే ప్రాణం ఇవ్వడం అంతే. అలాగే ఎవరు ఇచ్చేస్తున్నారంటే మళ్ళీ మూర్ఖంగా ప్రాణం ఇచ్చేవాళ్ళ కోసం చెప్పట్లేదు నేను. తెలియక చాలా మంది అమాయకంగా ప్రాణాలు ఇచ్చేస్తుంటారు. వారికి జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా తన జీవితాన్ని శాశ్వతమైన మరణానికి పంపించేస్తుంటారు. అది ఆత్మహత్య చేసుకుంటే ఎంత భక్తులైనా సరే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి శిక్షలు, తీర్పులు ఏమి ఉండవు. డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతారు ఆత్మహత్య చేసుకుంటే. ఎందుకంటే దేవుడికి నచ్చలేని విషయం ఆత్మహత్య చేసుకోవడం. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఎలా చేసినా ఒక వ్యక్తిని హత్య చేస్తే అది హత్య.
ఒక వ్యక్తిని హత్య చేస్తే అది హత్య. అయ్యో నాకు తెలియకుండా పొడిచేసానంటే శిక్ష ఏమీ తగ్గదు. అది హత్య. పొడిచేసాను తెలియకుండా నువ్వు బ్రతుకు అంటే బ్రతుకుతాడా? నువ్వు తెలిసి చేసినా, కళ్ళు పుసుకుని పొడిసినా, కళ్ళు తెలిసి పొడిసినా అది చచ్చిపోతాడు, కానీ శిక్ష పడతాడు. అలాగే మనల్ని మనం చెప్పుకొని వస్తాడు సరే, అది ఈక్వల్ టు హత్య కిందే లెక్క వస్తుంది దేవుని దృష్టిలో. మనల్ని మనము ఏమీ చేసుకోకూడదు, మనల్ని మనము పాడు చేసుకోకూడదు, మనల్ని మనము శిక్షించుకోకూడదు, ఇతరులు కూడా పాడు చేయకూడదు, ఇతరులు కూడా చంపకూడదు. రెండు కూడా దేవుని దృష్టిలో ఒకటి. దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఎలా ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన జీవము మనకి ఇవ్వడం కోసము ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మనం వాడుతున్న మొబైల్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, మన ఇల్లు కానీ, మనం వాడుతున్న వస్తువులు కానీ అప్పుడప్పుడు బూజు పడుతూ ఉంటాయి. అవునా? మొబైల్ ఎలా బూజు పడుతుంది? అందులో వైరస్ వస్తుంది. క్లీన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది కొడితే ఏమవుతుంది? కొంచెం డేటా క్లీనప్ చేస్తూ ఉంటుంది. మన ఫ్యాన్కి ఏదైనా డస్ట్ పడితే ఏం చేస్తాం? మనం క్లీనప్ చేస్తాం. ఇంటికి అక్కడక్కడ బూజు పడితే ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు క్లీనప్ చేస్తాం. ఎందుకు చేస్తాం? బూజుని పెంచుకోవచ్చు కదా. లేదా బయట నుంచి పక్కింట్లోంచి బూజు తీసుకొచ్చి మనం పెట్టుకోవచ్చు కదా. లేదా అడ్డమైన చెత్త యాప్స్ అన్ని మొబైల్లో పెట్టుకోవచ్చు కదా, వైరస్ ఉన్న యాప్స్. మనం అలా చేయమే. ఎందుకు క్లీన్ చేస్తున్నాం చెప్పండి? ఎందుకు క్లీన్ చేస్తున్నాం? మన వస్తువుల్ని, ఫోన్లని, టీవీలు, దేన్నైనా సరే ఎందుకు క్లీన్ చేస్తున్నాం అంటే మనకి నీట్గా ఉండడం ఇష్టం, మనకి శుభ్రంగా ఉండడం ఇష్టం. కానీ మనలో ఏదైనా చెడు చేరుకుంటే, అది బూజు లాంటి చెడు చేరుకుంటే మాత్రం దాన్ని ఎందుకు క్లీన్ చేయట్లేదు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అంతే కదండి. మనుషుల్లో కూడా చెడు వస్తుందంట, వైరస్ వస్తుంది, చెడు వస్తుంది, బూజు పడుతుంది. అది చెడు ఆలోచన కలిగించేదానికి ఒక రకమైన బూజు. అది చెడ్డ పనులు చేయాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతుంటారు. మరి ఆ బూజుని ఎందుకు తొలగించుకోవట్లేదు? అది మనకి నష్టమే కదా, అది అశుభ్రంగా ఉంటుంది కదా అనే ఆలోచన మనిషికి ఎవరికి రావట్లేదు. ఏం చేస్తున్నారు? దాన్ని పెంచుతున్నారు. చెప్పండి, ఆ బూజుని పెంచుతున్నారు. ఆ బూజు వాళ్ళకి ఇబ్బందికరంగా లేదు, దాంతోనే బ్రతుకుతూ ఉంటారు, దాంతోనే బ్రతుకుతున్నారంట. దేవుడు మనిషిని అలాగా సృష్టించలేదు. మనిషిని ఎలా సృష్టించాడు? పరిశుద్ధంగా, పవిత్రంగా మనిషిని చాలా ప్యూర్గా డిజైన్ చేసి భూమి మీద పంపించినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడండి? ఆ అడ్డమైన బూజుని, అడ్డమైన చెత్తని తన హృదయంలో నింపుకుంటున్నాడు, తన యొక్క గృహంలో నింపుకుంటున్నాడు, తన యొక్క వస్తువుల్లో నింపుకుంటున్నాడు, తన యొక్క మొబైల్లోని వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నింపుకుంటే ఏమైపోద్ది? మొబైల్ హ్యాంగ్ అయిపోద్ది, మొబైల్ పనిచేయదు, స్లో అయిపోతుంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా చెడు ఆలోచనతో నిండిపోతే ఏమైపోద్ది? ఆ బూజుతోని అది సరిగ్గా పనిచేయదు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. ప్రసంగి రాసిన పత్రిక 7వ అధ్యాయము 29. ప్రసంగి 7:29. అనుకుంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు, దేవుడు మనుషులు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంట. కానీ వారు ఏం చేస్తున్నారంట? ఆ పక్కింట్లోని, ఎదిరింట్లోని, పక్క ఊరిలోని, పక్క కంట్రీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? వివిధమైన ప్రయత్నాలు చేసి, తంత్రాలు చేసి, ప్రయోగాలు చేసి వారి యొక్క ఇంటిని చెత్తతో నింపేసుకుంటున్నారు. వారి యొక్క ఇంటిని ఏం చేస్తున్నారండి? చెత్తతో నింపేసుకున్నారు. అది రోజు చూస్తూనే ఉంటారు. అది ఉందని తెలుసు, ఆ వ్యసనం ఉందని తెలుసు, ఆ చెడు ఆలోచన వస్తుందని తెలుసు, ఆ బూజు అలా కనబడుతుంది. కానీ ఈ రోజు వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంట్లోకి వెళ్తున్నారు, బూజు కనబడుతుంది, అలాగే వెళ్ళిపోతున్నారు. వంట చేసుకుంటారు, బయటకు వస్తున్నారు, బూజు కనబడుతుంది, అలాగే చేస్తున్నారు. ఫ్రిడ్జ్ తీస్తున్నారు, పక్కనే బూజు కనబడుతుంది, అలాగే పనులు చేసుకుంటారు. వంట చేస్తున్నారు, అన్నీ చేసుకుంటారు, కానీ బూజు క్లీను చేసుకోవట్లేదు. ఎందుకు అంటే వారికి అది నచ్చుతుందేమో. కానీ దేవుడు అలాగ క్రియేట్ చేయాలంటే మనిషిని యథార్థవంతులుగా, చాలా క్లీన్గా డిజైన్ చేశాడంట. ఎక్కడ చిన్ని డస్ట్ లేకుండా ఇచ్చాడంట మనల్ని, డస్ట్ లేకుండా మనల్ని పుట్టించాడంట. కానీ వివిధమైన తంత్రాలతోని మనందరం బయట నుంచి ఏం చేస్తున్నామంటే అన్ని చెత్తను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. అది ఎప్పుడు క్లీన్ చేస్తాం? మన మొబైల్ని క్లీన్ చేస్తాం, అన్నిటిని క్లీన్ చేస్తాం. కానీ ఆ యొక్క హృదయం అని, ఆ ఇంటిలో ఉన్న చెత్తని, చెడు ఆలోచనల్ని, చెడ్డ పనులు చేయాలని కోరికను, చెడ్డ పనులు చేస్తూ ఉండే పరిస్థితిని, వీటన్నిటి నుంచి ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం చెప్పండి? దేవుడు మనల్ని అలా పుట్టించలేదు, అందుకు అస్సలు పుట్టించలేదు. వాటిని చేస్తూ ఉన్నందుకు మనల్ని పుట్టించలేదు. వాటి మీద జయం కలిగి ఉండాలని చెప్పి మనల్ని ఏం చేస్తున్నాడంటే యథార్థవంతులుగా పుట్టించాడంట. ఆయన ప్రేమ ఎలాంటిది?
మనం దానికి వ్యసనం అయిపోవాలని చెప్పి, దానికి బానిస అవ్వాలని చెప్పి దేవుడి యొక్క ఇష్టము కాదు. దేవుడి ఇష్టం ఏంటి? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ? పరలోక రాజ్యం తీసుకెళ్లే ప్రేమ. అంత మంచి ప్రేమని మధ్యలోని వివిధమైన తంత్రాలతోని ఆ యొక్క బూజుని చెత్తను పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు మనం ఆలోచన చేస్తే అది నిజంగా తప్పేది. దేవుడి దృష్టిలోని తప్పే. మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అది ఒకసారి మనం అలా చేయగలుగుతామా? మన ఇంట్లో చెత్త తీసుకుంటామా? పొరపాటున చెత్త వస్తే ఏం చేస్తాం? క్లీన్ చేస్తాం. మనకు మనమే మన చెత్తతో పాటు పక్కింట్లో చెత్త, ఎదురింట్లో చెత్త, అక్కడ చెత్త అన్న తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటామా అంటే వేసుకోము. కానీ మన హృదయం అనే ఇంట్లో మాత్రము వివిధమైన తంత్రాల చేత అనేక రకమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు, చాలా చండాలమైన పనులు చేసే ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఎలా చేస్తున్నాం. మనం ఎలా చేయకూడదు. ఎందుకు ఎలా చేయకూడదు? మనలో దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడంట. చాలా నీట్గా, క్లీన్గా పుట్టించాడంట. మన ఇల్లు చాలా నీట్గానే ఉండాలి. అంతే. మన హృదయం చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ కూడా డస్ట్ ఉండకూడదు, ఎక్కడ కూడా బూజు ఉండకూడదు. ఎక్కడైనా బూజు ఉంటే ఏం చేస్తాం? 3 రోజులకు ఒకసారి ఏం చేస్తాం? చీపు పెట్టుకుని, వాక్యం అని చీపు పెట్టుకుని తుడిసియాలి. వాక్యం వినబడుతున్న ఆ చీపురు చేతికి ఇచ్చినా సరే ఏం చేయండి? చీపురు మూల పెట్టేస్తే కాదు, చీపురు మూల ఉండాలి కరెక్టే, కానీ దాని వాడకము దాంతో చేయాలి. అంతే. వాక్యము వినడమే కాదు, వాక్యంతో మన హృదయం అనే ఇంటిని ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. మనం యథార్థవంతులము, దేవుడి చేత ప్రేమింపబడుతున్నాము. దేనికోసం ప్రేమింపబడుతున్నామండి? శాశ్వతమైన జీవం మనకి ఇవ్వడం కోసం దేవుడు మనం ప్రేమిస్తుంటే మధ్యలో ఏం చేస్తారంటే, మధ్యలో మనుషులందరూ వివిధమైన పనుల చేత, తంత్రాల చేత, ఎన్నో విషయాల చేత హృదయాన్ని ఏం చేస్తున్నారు? చెడుగా మార్చేసుకుంటున్నారు, చెడుగా చేసుకుంటున్నారు, చెడ్డ విషయాలతో నింపేసుకుంటున్నారు. అప్పుడు దేవుడు చూసినప్పుడు నేను ప్రేమించిన జనాంగం మీరేనా అని డౌట్ వస్తుంది ఆయనకి. నేను ఇలానే పుట్టించానా అని డౌట్ వస్తుందా లేదా అంటే చాలా బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నాడు? నేను చాలా యథార్థవంతంగా పుట్టించాను, నా ప్రేమను వాళ్ళకి ఇస్తున్నాను, నా ప్రాణాన్ని పంపించాను. ఎక్కడ పంపించాడు దేవుడు? తన ప్రాణంతో సమానమైన కుమారుని ఎక్కడ పంపించాడు చెప్పండి? మన కోసం. ఏది? విధమైన తంత్రాలు పెట్టుకుని ఇల్లంతా పాడు చేసుకున్న మన కోసము తన రక్తంతో శుద్ధి చేయడం కోసం కుమారుడు పంపించినా సరే ఇప్పటికీ కూడా క్రైస్తవుడు ఆ క్లీనింగ్ సెక్షన్ ని ఆలోచన చేయకుండా వాటితోనే లైఫ్ లీడ్ చేస్తాడు. అది చాలా తప్పని విషయాన్ని ఈరోజు మనము ఖచ్చితంగా గ్రహించాలి. మన యథార్థవంతులము, మనకి శాశ్వతమైన జీవం ఇవ్వగలిగిన ప్రేమ మన వెనకాల ఉంది, మన కోసం ఎదురు చూస్తుంది. ఆ ప్రేమను లెక్క చేయకుండా, విశ్వసించకుండా, దానికోసం మనము వాల్యూ ఇవ్వకుండా మన జీవితాన్ని ముందుకు లీడ్ చేయడం అది చాలా తప్పైన విధానం అని చెప్పి దేవుడు మనకి ఎన్నోసార్లు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ మాట కూడా చూద్దాం. దానికన్నా ఒక్క కొంచెం ముందుకెళ్దాం. హృదయము అన్నింటికన్నా మోసకరమైనది, అది ఘోరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు చెప్పండి. అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి ఒకటి ఉందంట. ఏంటన్నది చెప్పండి? క్యాన్సర్ అనుకుంటున్నారా? క్యాన్సర్ అంటే ఏంటి చెప్పండి? ఎవరికైనా తెలుసా క్యాన్సర్ అంటే ఏంటో? క్యాన్సర్ అంటే అది శరీరంలో ఒక అవయవాన్ని అక్కడ పనిచేయకుండా చేస్తూ ఉంటది, అక్కడ పాడు చేస్తూ ఉంటది. బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ డెవలప్ అవుతూ ఉంటది. గుడ్ బ్యాక్టీరియా వెళ్ళి దాంతో ఫైట్ చేయడానికి వీక్ గా ఉంటది. మనం ఏం చేస్తున్నాం? గుడ్ బ్యాక్టీరియాని తగ్గించేసుకుని బ్యాడ్ బ్యాక్టీరియా లోనికి ఎలా చేస్తున్నాం? ఫుడ్ ద్వారా. లోపలికి వెళ్ళేదంతా కూడా ఫుడ్ మంచిదైతే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఇక్కడ ఏమన్నాడండి చెప్పండి? హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది. సరిపోతుంది. దాన్ని గ్రహించగల కూడా ఎవరు? దాన్ని అసలు ఎవరు పట్టించుకుంటున్నారు? దానికోసం ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వారి ఇంట్లోకి వస్తున్నారు, బూజుగా అలాగే కనబడుతుంది, దాన్ని గ్రహిస్తున్నారు. వారు పనులు చేసుకుంటున్నారు, వంట చేస్తున్నారు, బూజు అలాగే కనబడుతుంది, దాన్ని గ్రహించట్లేదు. దాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పి ఆలోచన కూడా ఎవ్వరికీ రావట్లేదంట. హృదయం ఎలాంటిదంట? అన్నింటికరమైన మోసకరమైనది. దేంతో పోల్చినా సరే హృదయం చాలా మోసం చేస్తూ ఉంటది. అది ఎంత మోసం చేస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, హృదయం మనల్ని ఎంతో ద్వేషిస్తూ ఉంటుంది. దేవుడు మనకి నిత్య జీవం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మన హృదయం మనల్ని నిత్య నరకానికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది.
ఎంతో మోసకరమైందంట హృదయం. ఎవరు హృదయము? పక్క వాళ్ళ హృదయంతో మనకి ఏం సంబంధం లేదు. మన హృదయమే మనకి మోసం చేస్తుంది. మన ఆలోచనే మనల్ని కింద స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. మన భక్తి హీనతే మనం దేవుణ్ణి చూడకుండా చేస్తూ ఉంటుంది. కాస్త నిర్లక్ష్యం అంట. ఎవరికి? చాలా తక్కువ నిర్లక్ష్యం. 5 మంది కన్యకలకి కొద్దిగా నిర్లక్ష్యం. అది హృదయము మోసం చేసింది. వాళ్ళు ఏం చేసిందండి? వారి హృదయము వారిని మోసం చేసింది. పర్వాలేదులే అని చెప్పింది ఎవరు? ఆ హృదయమే. పర్వాలేదులే, కునుకుదాం, కొంచెం నిర్లక్ష్యంగా ఉందాం, కొద్దిగా నిద్రపోదాం, కొద్దిసేపే కదా అని మోసం చేసింది ఎవరు? ఎవ్వరు కాదు. వారి హృదయమే అన్నిటికన్నా మోసకరమైనది. కాబట్టి మనం మన హృదయంతో చాలా కేర్ఫుల్గా ముందుకెళ్తుండాలి. ప్రథమైన శత్రువు ఎవరు మనకి? సాతాను అనుకుంటాం కాదు. మన ఆలోచన, మన హృదయమే మొదటిగా మనల్ని పతనం దశలో తీసుకెళ్ళిపోతుంటది. మన యొక్క నెగిటివ్ ఆలోచనలు మనల్ని కిందకి తీసుకొస్తుంటే తర్వాత ఎంటర్ అవుతాడు సాతాను గడు. మనము స్టేబుల్గా ఉంటే, మనం బలంగా ఉంటే, మన ఆలోచన గట్టిగా ఉంటే సాతాను గడు రానే రాడు. ముందు మనం వీక్ అవుతూ ఉంటాం, కొద్దిగా వీక్ అవుతాం. మన ఆలోచన, మన హృదయము మోసం చేస్తూ ఉంటది. మనకి ఏదో చెప్తూ ఉంటది. దానికి లొంగిపోయి కాస్త డల్ అయితే చాలు సాతానుకి ఎంటర్ అయిపోతుంది. అది సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఆ నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరైతే కాస్త డల్గా డిప్రెషన్లో ఉంటారో వారి దగ్గరికి సాతాను ఎంటర్ అయ్యి వారికి ఏదో రకంగా చెడ్డ ఆలోచన రప్పించి వారి యొక్క అంతం వారికి చూపిస్తూ ఉంటాడు. వారి యొక్క నరకం వారికి చూపిస్తుంటాడు. వారిని ఇంకా కిందకి పంపించేస్తుంటాడు. ఇప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి. మనం ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి. మనం ఇప్పుడు పాజిటివ్గానే ఉండాలి. మన హృదయం మనల్ని మోసం చేస్తుందన్న సంగతి ఎవ్వరూ గ్రహించట్లేదని చెప్పి భక్తులు మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడండి? చదువు మళ్ళీ. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అంట. ఎటువంటి వ్యాధి అంటది? అది వ్యాధులన్నింటిలోని ఘోరమైన వ్యాధి ఏదైనా ఉందంటే అది హృదయంకు ఉండే వ్యాధి. అది ఏ వ్యాధి అంటే చెప్పండి. అది ఏ వ్యాధి అంటే ఎన్ని వ్యాధులతో పోల్చినా అది ఘోరమైన వ్యాధి. అది మనకి తెలియకుండానే మనల్ని నాశనముకి నడిపించే వ్యాధి. మనకు తెలియకుండానే మనలోకి చెడ్డ ఆలోచనలు రప్పించే వ్యాధి. అది ఫిజికల్కి సంబంధించింది కాదు. మన ఆత్మీయ దశ, మన మానసిక దశని పాడు చేసే వ్యాధి అంట హృదయానికి ఉందంటది. ఆ వ్యాధితో పోలిస్తే ఈ శరీరానికి వచ్చే వ్యాధులు చాలా చిన్నవి. ఆ వ్యాధి చాలా ఎక్కువ, మానసికంగా చాలా ఎక్కువగా హింసిస్తుంటది. ఇంకా ఆత్మీయంగా చాలా ఎక్కువగా హింసిస్తుంటది. హృదయము అన్నిటికన్నా మోసకరమైనదండి. అది ఘోరమైన వ్యాధి కలదు. ఆ వ్యాధికి ఎవరైతే బానిసలు అవుతారో, ఆ వ్యాధి బారిన ఎవరు పడతారో వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? దేవుడి ప్రేమ నుంచి, దేవుడు ఎంతో ప్రేమించే యొక్క స్థితి నుంచి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఆ హృదయం అనే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము వారినే తినేస్తుంది. వారినే పాతాళలోకానికి పంపించేస్తుంది. ఎక్కడి నుంచి? ప్రేమ కలిగిన దేవుడి దగ్గర నుంచి, నిత్య జీవుడు దేవుడి దగ్గర నుంచి మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది? పక్కకి తప్పించేస్తుంది. ఎవరో చేయట్టుకుని లాగక్కర్లేదు. సాధారణంగా ఏం బలవంతంగా మన మీద ప్రయత్నం చేయక్కర్లేదు. మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది? ట్రాక్ తప్పించేస్తుంది. మన హృదయం మనల్ని నిత్య జీవము వెళ్లకుండా తప్పించేస్తుంది. అందుకే ఘోరమైన వ్యాధి కలిగినదంట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనితోని? సాతానుగాడితో కాదు. సాతానుగాడు సెకండరీ పర్సన్. మొట్టమొదటిగా మన ఆలోచనలు, మన హృదయము, మన యొక్క తలంపులు ఇవన్నీ కూడా మొట్టమొదటిగా మనకి ఘోరమైన వ్యాధి కలిగిన ఉంటాయి. వాటిని ఎవరు చెప్పండి, ఎవరు గ్రహిస్తున్నారు? ఎవరు అర్థం చేసుకున్నారు? అసలు ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరి కళ్ళకి ఆ ఇంట్లోకి వెళ్ళగానే బూజు కనబడుతుందంటే ఎవరికి కనబడతలేదు. వారి హృదయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఎలాంటి వ్యాధి అంటే అది ఏదో అక్కడ ఇక్కడ ఉన్నట్టు కాదు. బైబిల్ గ్రంథం నుంచి మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయము 5వ మాటలో చదువుదాం. నిత్యము తిరుగుబాటు చేయించు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. సరిపోతుందండి. ఏమని తెలియజేస్తున్నాడండి? నిత్యము తిరుగుబాటు చేస్తామంట. ప్రతివాడు ఎక్కడి నుంచి మొదలుకొని? నడినెత్తి మొదలుకొని.
నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నట. అరికాలు మొదలుకొని తల వరకు కంప్లీట్గా వ్యాధి. ఏ వ్యాధి అది? ఇది శారీరకమైన వ్యాధి కాదు. నడినెత్తిని అంటే, నడినెత్తి అంటే ఏంటండి? ఇక్కడ ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏముంటుంది చెప్పండి. మామూలుగా ఇక్కడ ఏముంటుంది? ఫిజికల్గా జనరల్ భాష, బైబిల్ భాష పక్కన పెడితే ఇక్కడ ఏముంటుంది? పోనీ మామూలుగా నెత్తి మీద ఏముంటుంది? జుత్తి కాదండి, మామూలుగా మన బ్రెయిన్ అండి. మన బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? నడినెత్తిన ఉంటుంది. నడినెత్తిన బ్రెయిన్ ఉంటుంది. అక్కడ వ్యాధి కలిగి ఉంటుందంట. హృదయం అన్నిటికరము మోసకరమైందంట. హృదయం ఎక్కడ ఉంటుంది? నడినెత్తి మీద హృదయం ఉంటుంది. హృదయం ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపించకండి. హృదయం ఎక్కడ ఉంటుంది? ఇది మన ఆలోచన, మన మెదడుని హృదయం అని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. గుండెకి ఆలోచన శక్తి ఉంటుంది, మెదడుకి ఆలోచన శక్తి ఉంటుంది. హృదయాలోచనలు అంటే మెదడు. హృదయం అంటే మెదడు. మెదడు ఆలోచనలు, హృదయ ఆలోచనలు, గుండె ఆలోచనలు కాదు. గుండె ఒక పరికరం అంతే, కిడ్నీ ఒక పరికరం, అవి ఉంటాయి. కానీ అన్నిటికన్నా మోసకరమైనది ఒకటి ఉంటుంది అంటే శరీరంలో. ఏంటది? మన ఆలోచన. అన్నిటికన్నా మోసకరమైనది అంటే ఎస్, ఈ ఆలోచన అన్ని దశల్ని పాడు చేస్తుంటుంది. మన స్థితిగతుల్ని తారుమారు చేసేస్తుంటది. మనం పదలోకి వెళ్ళవలసిన మనల్ని కిందకి పంపించేస్తుంటది. మంచి పొజిషన్లోకి వెళ్ళవలసిన మనల్ని మన ఆలోచన ఏం చేస్తుంటది? కింద దశకు పంపించేస్తుంటది. కింద లో లెవెల్కి మనం నడిపిస్తుంది. ఎలాగా? నడినెత్తిన వ్యాధి కలిగి ఉంటారంట చాలా మంది. వ్యాధి అంటే ఎలాంటి వ్యాధి అది? ఎలాంటి వ్యాధి అంటే మన ఆలోచనతో మనల్ని కృంగదీసే వ్యాధి. ఇంకా అరికాలు మొదలుకొని చెప్పండి పై వరకు, కింద నుంచి పై వరకు కూడా వ్యాధి ఉందంట. స్వస్థత అస్సలు లేదంట. గాయాలంట, అవి పిండబడలేదంట, మెత్తన చేయబడదంట తైలంతో. అంటే మన ఆలోచనలు మనము, మన చెడు ఆలోచన మనము గ్రహించట్లేదు. గ్రహించాలి. ఫస్ట్ వ్యాధి ఎక్కడుందో గ్రహించాలి, గుండె ఎక్కడుందో గ్రహించాలి, గాయం ఎక్కడుందో గ్రహించాలి. అప్పుడు ఆయింట్మెంట్ రాయాలి, దాన్ని మెత్తన చేయాలి తైలంతో. మన ఆలోచన ఎక్కడుందో, మన చెడు ఆలోచన ఎక్కడుందో మనం గ్రహించాలి మొదటిగా. దాన్ని అప్పుడు మనం టేక్ కేర్ చేయాలి. ఓహో, నాకు ఈ వ్యసనం ఉంది, లేకపోతే నాకు ఈ చెడు ఆలోచన వస్తుంది, ఇది వ్యాధి. దీన్ని ఏం చేయాలి? తైలంతో, వాక్యం అనే తైలంతో ఏం చేయాలి? మెత్తన చేయాలి. హార్డ్ చేయకూడదు, దాన్ని ఇంకా పెంచకూడదు. దానికి మెత్తన చేసి దాన్ని ఏం చేయాలని? దాన్ని శుద్ధీకరించాలి. అదే దేవుడు తెలియజేస్తున్నాడు. చదువుతాం జాగ్రత్తగానే. ప్రతి వారి నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడ్డ పనులు, ఇవన్నీ కూడా గాయాలు లాంటివి. ఆ వ్యాధి, ఆ గాయాలకి మందు మనం వేయకపోతే గ్రహించాలి. మొదటగా ముందు గ్రహించాలి ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ గాయం ఉందో గ్రహించి ఆ గాయాన్ని ఎలాగైతే మనం ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే అది మనల్ని ఏం చేస్తుందంట? మోసం చేస్తుంది. ఆ గాయాలనే చెడు ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి? మోసం చేస్తాయి. ఆ మోసం ఎంతవరకు మోసం చేస్తాయి అంటే, దేవుడు మనల్ని ప్రేమించిన యొక్క స్థితిలోంచి దేవుడు మనల్ని ద్వేషించే వరకు ఎవరు తీసుకెళ్తారంటే మనల్ని? చెప్పండి. నడినెత్తిని ఎవరైతే వ్యాధి కలిగి ఉంటారో, చెడు ఆలోచనతో ఉంటారో, ఆ ఘోరమైన వ్యాధి కలిగి ఉంటారో, వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుడి నుంచి దూరం అయిపోతారు. వారి యొక్క హృదయము వారి స్థానాన్ని మార్చేస్తుంది. వారి యొక్క హృదయము వారి గమ్యాన్ని కిందకి తీసుకెళ్ళిపోతుంది. కింద ఏముంటుంది? నరకం ఉంటుంది, నిత్య నరకం ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆ ప్రేమలో మనం ఉండకుండా చేసేది ఏంటో తెలుసా? మన హృదయమే, వ్యాధి కలిగిన హృదయమే, మన ఆలోచనలే, మన గాయాలే, మనం చేసిన తప్పుదెములే, మనం ఇంకా అట్టే ఉంచుకున్న బూజే, మనం ఇంకా అలాగే ఉంచుకుంటున్న చెడు ఆలోచనలే, మనం ఇంకా అలాగే శుద్ధీకరణ చేయకుండా ఉంచుకున్న గాయాలే మన హృదయంలోనే ఉంటున్నాయి. అవి ఇంకా మనకి అది గ్రహింపులోకి రాలేదు, మెత్తన చేయబడతలేదు, వాక్యంతో సరిచే చేయబడతలేదు, అవి కట్టబడతలేదు, అవి క్లీనప్ చేయబడతలేదు. ఎప్పుడు క్లీనప్ చేస్తారు ఆ యొక్క బూజంతని అంటే మనం దాన్ని గ్రహించాలి. మన హృదయాన్ని చాలా యథార్థంగా ఉంచుకోవాలంట. దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడు? యథార్థవంతులుగా చేశాడు. అందుకని మనము యథార్థవంతులుగానే ముందుకెళ్ళాలి. అంతేకాని మొట్టమొదటిగా అపవాదం ఉన్నప్పుడు సాతాను వచ్చాడండి. అపవాదముని ఎలా దేవుడు క్రియేట్ చేశాడంటే, చాలా మంచి వాళ్ళ కింద, ఏమీ తెలియదు వారికి. వారు ఎంత మంచి వాళ్ళంటే చాలా పవిత్రులు. అలాంటి వారి దగ్గరికి సాతాను వచ్చి ఏం చేశాడు? అపవాదము డిఎన్ఏ చాలా మంచిది. మీకు సైంటిఫిక్గా చెప్తున్నాను. ఆదాముని డిఎన్ఏ దేవుడు చాలా మంచిగా డిజైన్ చేశాడు.
ఎందుకంటే దేవుళ్ళొచ్చి స్వచ్ఛంగా వచ్చారు కాబట్టి అపవాదము మట్టిలోంచి శరీరం తీసాడు, దేవుడు ఊపిరిలోంచేమో జీవాన్ని ఇచ్చాడు. డిఎన్ఏ, దేవుడు డిఎన్ఏ కలిగిన మనుషుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? నిత్య జీవం ఇద్దామని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? చాలా ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ డిఎన్ఏని మార్చింది ఎవరో తెలుసండి? ఎవరు మార్చారు? పాపం ఎంటర్ చేసింది. మంచి ప్యూర్గా యథార్థంగా పుట్టించిన మనిషిలోకి పాపాన్ని ఎంటర్ చేసింది. ఆ పాపము వాళ్ళిద్దరితో పోలేదు. తర్వాత పిల్లలు కట్టుకుంది. వాళ్ళు చూసారా, మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి కొడుచుకున్నారు, ఒకరొకరు చంపేసుకున్నారు. పాపం ఎలా ఎంటర్ అయింది చూసారా? డిఎన్ఏలో లేని పాపము పాపం తీసుకొచ్చి ఏం చేసింది? ఎక్కించింది. ఆ పాపం ఈ రోజు వరకు కూడా మన వరకు వచ్చేసింది లేదా? మన హృదయాలను దేవుడు యథార్థంగా పుట్టించాడు, కానీ ఆ పాపం మనకు అంటుకుంటుందా లేదా? అంటుకుపోతుంది, ఊరికి అంటుకుంటుంది. లోకం నిండా పాపం ఉంది. అది పాము పెట్టిన పాపము, సాతాను పెట్టిన పాపము అందరినీ అంటేస్తుంది. అదే బూజు, అదే గాయాలు. దాన్ని ఎప్పుడు మనం గ్రహిస్తాము, ఎప్పుడు మనము శుద్ధీకరణ చేస్తాము, ఎప్పుడు మనం తైలంతో మెత్తం చేస్తాం, ఎప్పుడు మనము ప్యూర్ చేస్తాం చెప్పండి? యథార్థంగా ఇల్లంతా నీట్గా ఎప్పుడు చేసుకుంటాం? సంవత్సరానికి ఒకసారి కాదు, వీలైతే వారం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనము పవిత్రంగా ఉండేటట్టుగా మనము జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన హృదయము దేని చేత తాకబడింది అంటే ఆ పాపంతోనే తాకబడింది. ఆ పాపంతో ఆ డిఎన్ఏ వచ్చేసి అది ఏం చేసిందంటే ఈరోజు మనకి పాపపు ఆలోచనలు ఊరికినే వచ్చేస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి? మన పాపాత్మలు ఏం కాదు, కానీ ఊరికినే ఎందుకు వస్తున్నాయి అంటే ఆ రోజు అపవాదముని ఈ మోసం చేసిన సాతాను అక్కడి నుంచి ఈ రోజు వరకు ప్రతి మనిషిలోకి కూడా పాపం ఎంటర్ అయిపోతుంది, పాపం వచ్చేస్తుంది. దాన్ని జయించే ప్రక్రియ మనం చేయాలి. దాన్ని జయించలేని పక్షాన్ని సాతానికి మనకి ఏమీ తేడా ఉండదు. సాతానులోకి మొట్టమొదటిగా పాపం చేసిన వారు ఎవరు చెప్పండి? అవ్వగారు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి పాపమే. ఓకే, తర్వాత ఆదాం గారు ఇద్దరు అతిక్రమించారు. తర్వాత కయ్యను ఏబేలు కూడా అందులో ఒకరు అతిక్రమించారు. బాగుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే లూసిఫర్, సాతాన్ పరలోక రాజ్యంలోని మొట్టమొదటిగా పాపం ఎంటర్ అయింది ఎక్కడో తెలుసండి? అది సాతాన్లోని. అది ఎలా వచ్చింది అనకూడదు, ఎందుకంటే అది సొంతగా ఆలోచన చేయడానికి దేవుడు ఇచ్చిన శక్తిని దుర్వినియోగపరచుకుంది. నువ్వు బ్రతుకు ఫ్రీగా అంటే ఆ లిమిట్ దాటేసి వెళ్ళిపోకూడదు కదా. అమ్మ తిరిగమ్మ అలాగ అనగానే మన పిల్లలు మన ఇంట్లో తిరిగితే బాగుంటుంది, కనీసం మన ఇంటి ముందు బాగుంటుంది. అలాగ హైవే రోడ్డుకి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అది లిమిట్ దాటేయకూడదు. స్వేచ్ఛ ఇస్తే దాన్ని దుర్వినియోగపరిచింది సాతాను. దానికి ఎప్పుడైతే పాపం వచ్చిందో అది మళ్ళీ ఆ పాపం నుంచి విడుదల పొందలేదు ఈ రోజుకి కూడా. సాతాను కూడా ఈ రోజుకి కూడా తనకు వచ్చిన తప్పు ఆలోచన నేను తప్పని తెలుసుకోవట్లేదు. ఈ రోజుకి కూడా ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఎవరంట? దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు అన్యాయం జరిగిపోయింది రగిలిపోతున్నాడు. ఎవరు? సాతాను గారు. నాకు అన్యాయం జరిగింది. ఏంట్రా బాబు నీకు అన్యాయం జరిగిందంటే నన్ను పరలోక రోజు నుంచి కిందకు తోస్తాడు, నాకు అన్యాయం జరిగింది అనుకోండి. అన్యాయం ఎందుకు జరిగింది? ఈ ఆలోచన సరిగా లేవే కదా. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, నువ్వు ఎంతవరకు తిరగాలి అంతవరకు తిరగాలి. నేను దేవుడి సింహాసనం కన్నా మించిపోతానంటే తప్పు కదా. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆ యొక్క ఆలోచన నచ్చలేదు. కానీ ఈ రోజుకి కూడా సాతాను గాడు నాకు అన్యాయం జరిగింది, నేను దేవుడికి అన్యాయం చేస్తాను. దేవుడు డైరెక్ట్గా నేను ఎదుర్కోలేను కాబట్టి దేవుడి స్వరూపంలో పుట్టిన మనుషుల్ని అందరినీ కూడా ఏం చేస్తాను? నేను తప్పుద్రోవలో మళ్ళించేస్తాను. అప్పుడేమవుతుంది? దేవుడు మనసు నొప్పిస్తాను. నేను ఏం చేస్తాడు? మనం దారి తప్పించేసి మనం నిత్యజీవం తప్పించేసి నిత్య నరకాన్ని పంపించి దేవుడు బాధపరుస్తాడు. అది ఆ సాతాను గారి తాలూకా ఇగో కోసం మనుషులు ఎవరైనా సరే నరకం వెళ్ళడం ఎంత సిల్లీగా ఉంటుంది. అది సాతాను గారు చేసే ప్రయత్నానికి మనం నరకం వెళ్ళడం ఏంటి? అని ఎదిరించాలి. మనం నిత్య జీవం పొందడానికి అర్హులము. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమించాడు? ఎవ్వరూ నశించిపోకుండా అందరూ నిత్య జీవము పొందినట్లుగా మనల్ని ప్రేమిస్తే సాతాను గడి పెట్టే కుయుత్రాలకి, లేకపోతే తంత్రాలకి, లేకపోతే వలలకి, లేకపోతే పూజలకి చిక్కుకుని నిత్య జీవం పోగొట్టుకుని నిత్య నరకం వెళ్ళడం అది చాలా తప్పదు, చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంత బంగారం ఇస్తానంటే వద్దు, నాకు ఒక యాపిల్ పండు ఇవ్వమండి ఎలా ఉంటుంది? తెలియక
మనం తెలియకే మనలో ఉన్న హృదయం మనం మోసం చేసి మనకు తెలియకుండానే మనం ఏం చేస్తుంది, శాశ్వతమైన గొప్ప భాగ్యం నుంచి వేరు చేసి సాతానుడి ఈగోని సాటిస్ఫైడ్ చేసేటట్టు మనం ఉండకూడదు. మనం దేవుడి పిల్లలం, మనం దేవుడి పిల్లలం అంతే. సాతానుడి ఈగోని సాటిస్ఫై చేసే మన బట్టలు కాదు, బానిసలు కాదు. వాడికి మనకి ఏ రిలేషన్ లేదు. వాడు చెప్తే మనం చేయడం ఏంటి, వాడు చెడు చేయమంటాడు, మనం చేయడం ఏంటి, నాకు చెడు చెయ్యి అంటాడు. మనుషులందరూ ఏం చేస్తారు, చెడు చేస్తారు, అబద్ధాలు ఆడుతారు, పాపం చేస్తారు, వ్యభిచారం వ్యభిచారం. వాడి ఈగో కోసం మనుషులను ఏం చేస్తున్నాడండి, వాడు వాడుకుంటున్నాడు. వాడి ఈగో కోసం మనుషులందరినీ పాడు చేస్తున్నాడు. మనం వాడి ఈగోకి బానిసలు కాదు. మనం దేవుడి పిల్లలము, దేవుడి చేత ప్రేమించబడుతున్నాం. కాబట్టి వాడిలో ఉన్న లక్షణం మనలోకి వస్తే, పూజ వస్తే వెంటనే ఏం చేయాలి, వాక్యం అనే ఆ శుద్ధీకరణ ప్రక్రియతోని వెంటనే మెత్తపరుచుకోవాలంట. మనకు వచ్చిన ఘోరమైన గట్టి పాపాన్ని, గట్టి గాయాన్ని ఏం చేయాలి, వాక్యంతోనే శుద్ధిపరచుకోవాలి, వాక్యంతో మెత్తపరచుకోవాలి, వాక్యంతో క్యూర్ చేసుకోవాలి. కానీ వాడి ఈగో కోసం మనం నరకం వెళ్ళకూడదు. వాడి ఈగోని బలపరచడం కోసం, వాడు చేసే ప్రయత్నం కోసం, వాడు పండిన వల కోసం మన జీవితాన్ని నాశనము చేసుకోకూడదు. రాజకీయ నాయకులు చాలా మంది చిన్న చిన్న పిల్లలను వాడుకుంటూ ఉంటారు. ఇలా రాజకీయ సమయంలో వాళ్ళు ఏంటంటే పిల్లలు ఏమో తెలియకుండానే ఉత్సాహంగానే యవనస్తులు పాల్గొంటూ ఉంటారు. కానీ హెడ్స్ ఉంటారు కదా, హెడ్స్ వాళ్ళకి తెలుసు ఆ టైంలో నీ కుర్రోళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని వాడుకుంటాం. పదవి వచ్చిన తర్వాత పక్కన చేస్తాం. సాతానుడు చేసేది కూడా అదే. మనందరి చేత మన జీవితాలు, మన ఆలోచనతో మనల్ని నరకం పంపించేసి, మనకి శాశ్వతమైన నరకం ఇచ్చి, జస్ట్ ఆడు ఇగో నవ్వుకున్నాడంతే. వాడి చిన్న నవ్వు కోసం మన జీవితం పాడైపోతుంది. వాడి చిన్న ఆనందం కోసం మన జీవితం లైఫ్ అంతా కూడా నరకంలో గడపాలి. దేనికి, ఆ బూజును మనం ఎంటర్ చేసుకుంటే, యథార్థంగా పుట్టించిన మనలోకి ఆ బూజు వస్తే ఏం చేయాలి, ఆ బూజుని క్లీనప్ చేయాలి. కానీ వాడి ఈగో కోసం, వాడి చిన్న నవ్వు కోసం, వాడి చిన్న సాటిస్ఫాక్షన్ కోసం మన జీవితాన్ని త్యాగం చేయకూడదు. మన ఓవర్ లైఫ్ని త్యాగం చేయకూడదు. అందుకే ఏ పాపము చేయకుండా ఉండే శక్తి మనకి ఇచ్చినట్టు దేవుడు. చెప్పండి, మన ఇంద్రియ నిగ్రహాలు మామూలే కాదంట. మనకు ఆత్మశక్తి మామూలు కాదు, మనకి ఇచ్చిన బ్రెయిన్ కూడా మామూలు కాదు. దేవుళ్ళలోంచి వచ్చిన మనుషులు మనం, దేవుళ్ళలో ఉన్న శక్తి మనలో ఉంటుంది. మనం ఎప్పుడు గ్రహిస్తాం, ఎప్పుడు గ్రహించట్లేదు. మన మనుషులము, మన చిన్నోళ్ళము, నో, మన స్థితిగతులు మనకు అనవసరం. మన ఆత్మీయంగా చూస్తే మన ఆత్మ దేవుడితో సమానమైన ఆత్మ. అందుకే మీరు దేవుడి కుమారులు అంటున్నాడు దేవుడు. ఏమంటాడండి, మీరు దేవుడి కుమారులు, మీరు దైవాలు అంటున్నాడు. మనందరం దైవాలము. ఆ సాతానుడి ఈగోకు మనం ఎప్పుడు కూడా బానిస అవ్వకూడదు. సాతానుడు చేసిన ఉచ్చుకి మనం చిక్కుకొని శాశ్వత నరకానికి వెళ్ళిపోతే, ఆ ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క నవ్వే నవ్వుతాడు అంతే. అయ్యో పాపం అనే పదం కూడా వాడు. ఒక వ్యక్తి నరకాన్ని పంపించేస్తాడు, అయ్యో పాపం అని కూడా వెళ్ళిపోయా అని వదిలేస్తాడు. వాడి చిన్ని నవ్వు కోసం మన లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ చేయడం అది చేతకాంతనము, లేకపోతే పిచ్చితనం అవుతుంది. కానీ అది మంచి దేవుడి యొక్క లక్షణము కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన జీవనం ఇవ్వడం కోసం ప్రేమిస్తున్నాడు. కనుక సాతానుగాడి యొక్క ఆలోచన కలిగిన ఏమన్నా మనలో ఎంటర్ అయితే దాన్ని క్లీనప్ చేసుకోవాలి. ఆ చీపురుతో మనం క్లీనప్ చేసుకోవాలి. కానీ గాయాన్ని కట్టి శుద్ధి చేయాలి. కానీ దాన్ని అలాగే ఉంచేయకూడదు. నడినెత్తిన వ్యాధి కలిగిన మనుషులు ఎవ్వరు కూడా దాన్ని కొనసాగించకూడదు. మనం ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండాలి. తప్పదు, ఏదైనా మిస్టేక్ జరిగితే దానికి ఏం చేయాలి, దేవుడి దగ్గర మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ అడుగుతూ ఉండాలి. మోకాలు వేసి ప్రార్థన చేసి మళ్ళీ పరిశుద్ధులైపోవాలి. కానీ సాధారణంగా ఈగోకు మనం ఎవ్వరం కూడా బానిసలు అవ్వకుండా, మన జీవితం మొత్తం శాశ్వత నరకానికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పరచుకోవాలని చెప్పి దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. దేవుడి యొక్క ప్రేమ ఇప్పుడు కూడా కనబడుతుంది మన మీద. దేవుడి ప్రేమ ఏంటో తెలుసండి, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అది ప్రేమ. బీచ్కి వెళ్ళినప్పుడు కార్తీక్ మేము ఆడుకుంటున్నప్పుడు మేము లోపలికి వెళ్ళలేము. ఎందుకంటే ప్రమాదం వస్తుంది కదా. అది ప్రేమ. ఎక్కువ ఆడుకుంటుంటే పరిగెడుతుంటే పడిపోతారని ఆపుతాం. అది ప్రేమ. దేవుడు కూడా మనకి పాపం చేయొద్దని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అది ప్రేమ. అర్థమవుతుందా? దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్రేమ ఏంటంటే, పాపం చేస్తే ఏదో ఒక రోజు పాపం నుంచి బయటికి రాలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది మనిషి. తెలుసా, మొదటిగా మామూలుగా ఉంటుంది, పర్లేదులే ఈ చిన్ని పాపమే కదా, ఏదో టైంలో నేను ఇలాగా దులిపేసుకుంటాను, ఇలాగా విడిచిపెట్టేస్తాను అనుకుంటాం. కానీ ఒక దిశకి వెళ్ళిన తర్వాత పాపము ఆ వ్యక్తిని పూర్తిగా కబలిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎంత ట్రై చేసినా ఆ పాపం నుంచి బయటికి రాలేడు. దేవుడు భయం అది. బీచ్లోకి వెళ్ళిపోతే, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత వెతికినా మనుషులు దొరకరు. అది మరి ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, చిక్కుకోకూడదు. అందుకే దూరంగా వెళ్ళాలి. అంత మరీ దగ్గరికి వెళ్ళిపోకూడదు. బీచ్ లోపలికి వెళ్ళిపోతానంటే అది ప్రమాదం. దేవుడు కూడా అది చెప్తాడు. పాపం చేస్తున్న స్టార్టింగ్ దశలో మనం ఎందుకు హెచ్చరిస్తాడంటే, ఒకనొక దశ వచ్చేసరికి ఆ పాపం నుంచి విడుదల పొందే శక్తి మనం కోల్పోతాం. పాపం నుంచి మనం ఎప్పటికీ కూడా శాశ్వతంగా దానికి బానిసలైపోతాం. ఎప్పటికీ విడుదల
చేతులా పొందలేము. ఆ స్థితి మనకు రాకూడదని దేవుడు ప్రేమతో చెప్తుంటాడు. పాపం చేయొద్దని, ఆ తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, బూజును దులుపుకోండి, కడుక్కోండి, గాయాలు శుద్ధి చేసుకొని మెత్తం చేసుకోమని చెప్పినప్పుడు మనం అది ప్రేమ అనుకుని దేవుడికి మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు సాతాను గడికి చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక ఆత్మని సాతానికి నరకానికి పంపించకుండా నేను ఈరోజు మిస్ అయ్యాను అనుకోవాలి. మన ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక నిత్య జీవం ఇస్తాడు మనకి. అలాంటి నిత్య జీవం మన అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ వచ్చేలాగా అందరూ కూడా లేచి నిలబడదాం. మనకు సమర్పించుకొని పాట పాడి ప్రార్థనాస్పదతో ఇక్కడ ముగించుకుందాం. అందరికి వచ్చిన పాట కానుకల పాట ఒకటి తెద్దాం.